కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వర్షాల ధాటికి పంట నష్టపోయిన రైతులకు జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పరిహారానికి సంబంధించిన రైతులకు త్వరలోనే ఆయా గ్రామాల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందేలా చూస్తామని వెల్లడించారు. 630 మందికి 1,30,00,000 పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. వడగళ్ల వాల వలన ఈదురు గాలుల వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది. మరి ఆ తరుణంలో మార్చి 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము, ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి 22వ తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. దాదాపు మార్చి 22వ తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే 670 మంది రైతులు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి